విమర్శలకే పరిమితం అవుతున్నాయా? ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, అదేం చేస్తున్నాడు, ఇదేం చేస్తున్నాడు, అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితా? వేరే అంశాలు ఏమీ లేవా? పేరు నాని గారు మళ్ళీ ఈరోజు మరో కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. టెంట్ హౌస్‌లని, ఆయన చెక్కడో దొరకడని. అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగానే ఆయన మాట్లాడతారా? సామాజిక వర్గం అనే అంశాలను కూడా అందులో తీసుకురావడం. వన్ థింగ్ అంటే ముందుగా ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. వర్మ గారు మీకు కూడా. వన్ థింగ్ నేను ఒక విషయం చెప్పాలండి. ఎడ్యుకేటెడ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏమైపోయిందంటే కులాలకి, మతాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి ఒక ఫిలిమీ ఆటోగ్రఫీ లా ఛానల్ లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా ఒక ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒకసారి మనం తీసుకుంటే పిల్లల దగ్గర కూడా వాళ్ళు క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండకుండా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లో ఏ విధంగా వెళ్తుందో మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం కూడా స్కూల్లో చదువుకొని వచ్చాం. అసలు ఏ సమాజంలో మనం ఉంటున్నాం, ఈ రాజకీయ నాయకుల్ని మనం ఎందుకు అనుకున్నాం పరిపాలించడం కోసం. బేసికల్ గా నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వానికి బేసిక్ డెమోక్రసీ అంటే ఏంటో ఎవరు డెవలప్మెంట్ అని చెప్పడం తప్పనిచ్చి అసలు కాన్స్టిట్యూషన్ లో డిపిఎస్పీలు ఉన్నాయన్న విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళేదో వీళ్ళ జోబుల్లోంచి లేకపోతే వీళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లోంచి మెహర్బానికి ఏదో ఇస్తున్నామని చెప్పేసి డబ్బాలు చెప్పుకున్న అవసరం లేదు. మాకు మెహర్బానీ అక్కర్లా. మాకు రాజ్యాంగం కల్పించిన డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిపిఎస్పీస్ నుంచి మీరు వెరిఫైర్ ఇవ్వాలి. వెరిఫైర్ ఇచ్చిన తర్వాత సెకండరీ ఇస్ డెవలప్మెంట్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 సంవత్సరాల విజనరీ చూపించండి, 40 సంవత్సరాల విజనరీ చూపించండి. ఇక్కడ విజనరీ చూపించుకునేసే మా బాబులకి మా తాతలకి తిండి లేక వాళ్ళు పక్క చిక్కిపోయారు. ఈ రోజు మేము కష్టపడుతున్నాం. రీజన్ ఏంటి? ఆ రోజు మీరు ఈ ప్రభుత్వాలు సక్రమంగా మా బాబులకి మా తాతలకి తిండి పెట్టినంటే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు, కొంచెం ఆస్తులు కూడా పెట్టుకునే వాళ్ళు, ఇంకొంచెం డెవలప్ అయిన వాళ్ళు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దోస్ హు ఆర్ ఏ క్యాపిటలిస్ట్, ఆ క్యాపిటలిస్ట్ లకు మాత్రం మేము ల్యాండ్స్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఎగ్జామ్షన్స్ ఇస్తాం, రిబేట్స్ ఇస్తాం, కానీ పేద ప్రజలకు మాత్రం వెరిఫైర్ మాత్రం చేయరు. ఎందుకు వెరిఫైర్ చేయరంటే పేద ప్రజలు వెరిఫైర్ కానీ చేస్తే, నేను గత రెజ్యూమ్ గురించి కూడా మాట్లాడతాను, వెరిఫైర్ చేస్తే ఈ క్యాపిటల్స్ సోకాల్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ అండ్ క్యాపిటల్ సిస్టమ్ ఎగిరిపోతుంది. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ గవర్నెన్స్ ఏం జరిగిందంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం వల్ల కార్ డ్రైవర్ ఒకప్పుడు 8 గంటలకు ఓనర్ చెప్తే వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి క్లీనింగ్ మొత్తం అంతా చేసి కార్ డోర్ ఓపెన్ చేసి రెడీగా ఉండేవాడు. ఈ గత గవర్నమెంట్ లో డబ్బులు రావడం వల్ల ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఏమైపోయాడంటే డిగ్నిటీ వచ్చేసింది. నేను ఎందుకు కార్ డోర్ ఓపెన్ చేయాలి? మీరు కూర్చోండి, మీరే తీసుకోండి, మీరే కూర్చోండి. నేను తీసాను, నేను డ్రైవర్, నేను 6 గంటలకి వస్తా, 8 గంటలకి వస్తా, 6 గంటలకు వెళ్ళిపోతా, 7 గంటలకు వెళ్ళిపోతా. డిమాండ్ పెరిగింది. అంటే ఎప్పుడైతే ఇండివిజువల్ పర్ క్యాపిటల్ రెస్పెక్ట్ ఆర్ ఇన్కమ్ పెరుగుతుందో సొసైటీ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ఈక్వాలిటీ మెయింటైన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందో ఈ క్యాపిటలిస్ట్ లకి పాపం పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పని చేయడానికి ఎవరు రారు కదా, వాళ్ళ మాట వినరు కదా. క్యాపిటలిస్ట్ లో చెప్పిన ఆర్డర్ ని ఎవరు కాదు. నేను అడిగింది ఒకటి, మీరు చెప్తుంది ఒకటి. పేరు నాని గారు నేను అక్కడికే వస్తున్నా. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలంటే గత గవర్నెన్స్ లేదు, ఈ గవర్నెన్స్ లేదు. ఇప్పుడు రాజకీయ వాళ్ళకి ఏం కావాలి? గత గవర్నెన్స్ లాగా పబ్లిక్ కి వెలిఫేర్ చూసుకోవాలి, చేయించాలి అంటే వాళ్ళ దగ్గర స్కోప్ లేదు. స్కోప్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఏవైతే స్ట్రెంటింగ్ ఉంటాయో స్ట్రెంటింగ్ వాడుకుంటాడు. ఎందుకు ఆపోజిషన్ పార్టీ వారికి కంటెంట్ ఎందుకు లేదు అంటే ఈ రోజు పేరు నాని గారు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి పాపం ఆయన అందాల మీద, చందాల మీద, సినిమాల మీద, షికార్ల మీద మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కంటెంట్ లేదు. ఈ గవర్నమెంట్ మీద ఏదైనా మాట్లాడదామంటే ఏదైనా చేస్తే కదా, ఓకే దీంట్లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ స్కీమ్ లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ స్కీమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ వెరిఫైర్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు మాట్లాడతారు? ఇఫ్ దెర్ ఈస్ ఎ కంటెంట్, దెర్ ఈస్ నో కంటెంట్ అట్ ఆల్, దెన్ హౌ కెన్ యూ స్పీక్? అందుకోసం ఆయన ఏం చేస్తున్నారు? పాపం ప్రతిపక్షాల వాళ్ళకి ఏముంది? ఆయన సినిమాల మీదనో, షికార్ల మీదనో, లేకపోతే గడ్డం మీదనో, లేకపోతే హెయిర్ మీదనో, లేకపోతే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అమెరికాకి వెళ్తున్నారో, అమెరికా నుంచి ఎవరు వస్తున్నారు, తానాకి వెళ్ళారా, తానా నుంచి కిందికి వచ్చారా, ఇలాంటి వాటి మీద విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేసింది? బికాస్ ఇప్పుడున్న గవర్నెన్స్ లో ఎవరైతే ఉన్నారో గవర్నెన్స్ చేసే వాళ్ళు చేయడానికి అక్కడ ఏం లేదు, చేయట్లేదు కూడా. ఎందుకు చేయట్లేదు అంటే క్యాపిటలిస్ట్ని పెంచుకోవడానికి, క్యాపిటలిస్ట్ని ఇవ్వడానికి మాత్రమే. ఎందుకంటే మన చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే ఈ అమ్మఒడి దాంట్లో 1000 రూపీస్ కట్ చేస్తే గగ్గోలు పెట్టిన జనాలు, మీడియా ఛానళ్ళు ఈ రోజు 2000 రూపాయలు వీళ్ళు కట్ చేస్తున్నారు. వీళ్ళు కట్ చేస్తున్నప్పుడు ఏ మీడియా వాళ్ళు మాట్లాడు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? నేను రాగానే ఆడపిల్లలకి ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా, ఆడపిల్లలకి ఏం జరిగినా కూడా నేను ఉక్కు పాదంతో ఒప్పుతాను. పాపం మన సుగాలి ప్రీతి గారి వాళ్ళ తల్లి నాకు తెలిసి ఆమె వీళ్ళ అడ్వకేటే కార్ లో కూర్చోపెట్టుకుని వీడియో చేస్తే నేనేం చేయలేని చెప్పి అడ్వకేట్ చేతిలో చేసింది. అంటే పవన్ కళ్యాణ్ అన్న కూడా చేస్తారో చేయలో అంటే ఎందుకు హామీలు ఇస్తారు మీరు? ఒక మాట ఇచ్చారంటే ఒక నాయకుడిని ఎందుకు నమ్ముతారు ఎవరైనా? ఆ నాయకుడు ఏదైనా పని చేస్తాడు, లేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు? ఓట్లు వేసేది ఆ నాయకుడు చెప్పిన మాటల మీద నమ్మి ఓట్లేస్తారు. నమ్మిన తర్వాత మేము ఇప్పుడు చేయలేము, మా దగ్గర బడ్జెట్లు లేవు, ఇప్పుడు మేము చేయలేము, మా వల్ల కాదు అని చెప్పినప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి నేను చెప్పాలి, చాలా మంది తెలుసుకోండి.
మినిస్టర్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి లేదు, వాళ్ళకి జీతం ఇస్తుంది గవర్నమెంట్, అదందరూ తెలుసుకోండి. ఎమ్మెల్యేగా ఉంటే పని చేసుకోండి, సినిమాలు తీసుకోండి, షికార్లకు వెళ్ళండి, బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేయండి. మీరు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోకి వచ్చి మినిస్టర్ అయిన తర్వాత నేను సినిమాలు తీస్తా, నేను బిజినెస్ చేస్తా, నేను ఇంకోటి చేస్తా అంటే కుదరవు. రూల్స్ ఉన్నాయి, లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ నిజంగా మీరు లోబడి పనిచేస్తున్నంత కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళైతే ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి పనులు చేస్తున్నారంటే మీరు కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని తుమ్మలు దొక్కి మీ ఓన్ రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోతున్నారని మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే వంశీ ఆ బయట ఇందాక మీరు వినలేదు, మీరు మాట్లాడినప్పుడు బయట విన్నారు, ఏంటి దీని సారాంశం? ఏ బయట అండి? పేర్ని నాని గారిదా? అవును, ఏ బయట అంటున్నారు? పేర్ని నాని గారి బయట అంటున్నారా మీరు? పేర్ని నాని గారి బయట విన్నానండి నేను. సో ఆయన చెప్తున్నారు కదా, సలహాల శాఖ మంత్రి ఇదివరకు ఉండేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన పాత్ర ఈయన తీసుకున్నట్టున్నాడు, ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. నేను ఇందాకే చెప్పా బిగినింగ్లోనే, పేర్ని నాని ఆయన కొడుకు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఊగదంపులు మొదలు పెడతా ఉన్నారు. ఈయన